ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇంకోటి స్టార్టింగ్లో కొద్దిగాతోనే స్టార్ట్ చేయండి. ఎంత మన దగ్గర పైసలు ఉన్నా ఒక 50 నుంచి స్టార్ట్ చేయండి. ఇది మినిమం అనమాట. 50తో స్టార్ట్ చేసి ఒక బ్యాచ్ తీయండి. ఆ తర్వాత మెల్లమెల్లగా మీకు అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీరు ఒక 500 పెట్టినా ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 అయితే మీరు చేసుకుంటారు. 500, 600 చేయాలంటే మీకు అవగాహన ఉంటుంది. మీరు పెట్టిన లేబర్ని మీరు సజెషన్ ఇవ్వగలరు, మీరు మెయింటైన్ చేయగలరు. కాబట్టి నెక్స్ట్ టైం మీరు పెద్ద కూడా చేసుకోవచ్చు. మనం ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు షీప్ ఫార్మింగ్కి వెళ్ళడం బెటరా, గోట్ ఫార్మింగ్కి వెళ్ళడం అనేది బెటరా? డిపెండ్ ఆన్ ఏరియా. మీ దగ్గర ఏదైతే దగ్గరలో నడుస్తుంది దాన్ని బట్టి చేయండి. ఇప్పుడు మటన్ వచ్చేసి మనకు తోలు తీసిన తర్వాత మేకైనా ఒకటే, గొర్రె అయినా ఒకటే. ఈ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం మేము తినేది మన జీవాలు తింటలేమండి. మన లోకల్ జీవాలు మేము తింటలేము. మా బయట నుంచి వచ్చిన జీవాలే తింటున్నాం. ఇక్కడ మహారాష్ట్ర నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చిన జీవాలే మొత్తం హైదరాబాద్ సప్లై అవుతుంది. ఎందుకు అంటే మన దగ్గర కన్జంప్షన్ ఎక్కువ, తినేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడ కన్జంప్షన్ తక్కువ ఉంది కానీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. ఆ ప్రొడక్షన్ మనకి ఇక్కడ నుంచి వాళ్ళు తెచ్చి ఇచ్చినా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 900 మటన్ నడుస్తుంటే ఆడ 600 నడుస్తుంది. కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తెచ్చి వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఇంకోటి మా వాళ్ళకు అలవాటు అయిపోయింది. ఇది ఇప్పుడు చిన్న చూపు అయిపోయింది అన్నమాట ఈ అగ్రికల్చర్ అంటే. దీంట్లో ఏముంటుందిలే, మనం ఎందుకు రావాలే, ఎందుకంటే రియల్ ఎస్టేట్ బాగా అయిపోయింది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది కాబట్టి మళ్ళీ దీంట్లో రావడానికి ఆశ అనేది చూపిస్తున్నారనమాట. సరే చూపించిన ఒక ఇన్కమ్ అనేది ఉంటుంది. పర్టికులర్ ఇన్కమ్ అనేది దీంట్లో జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఫీల్డ్ అనేది మీరు చేసుకొని స్టార్ట్ అయితే చేసుకోవచ్చండి.